విజయవాడ వెస్ట్లో ఖచ్చితంగా గెలుస్తానంటున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అధిష్టాన నిర్ణయం మేరకే అక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. వలస నేతలకు బీజేపీ టికెట్లు ఇచ్చిందనడం సరికాదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కూడా సీఎంలు అయ్యారన్నారు. ఇంకా ఆయన ఏమన్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. రాజకీయాలకు కొత్త కాదు, కానీ మొదటిసారి ఎన్నికల ప్రత్యక్ష బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరపున సుజనా చౌదరి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాజకీయాల్లో కీలకమైన పదవుల్లో ఉన్నారు ఇప్పటి వరకు మీరు. సో ఇప్పుడు మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్గా ఉందమ్మా. ప్రత్యక్ష ఎన్నికల్లో నాకు ఇంతకుముందు ఇప్పుడు అవకాశం రాలేదు, ఈసారి అవకాశం వచ్చింది. అది కూడా విజయవాడ వెస్ట్ నుంచి రేపు 4వ తేదీల నుంచి మొదలు పెడతా ఉన్నాం. అది 2.5 లక్షలు, సుమారుగా 2.5 లక్షల ఓటర్స్ ఉన్నారు. ఏరియా చూస్తే 2.5 to 3 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంది. కాబట్టి అన్నీ స్టడీ చేశాను నేను. ఇప్పుడు తర్వాత తిరిగి ఓటర్ మహాశయులందరినీ కలవదలుచుకున్నాను. ఇంకా వెస్ట్ సీటు పైన ముఖ్యంగా జనసేన నేత పోతిన మహేష్ తనకు సీటు కావాలని దాదాపు చాలా రోజుల పాటు ఫైట్ చేశారు. సీటు తనకు రాలేదు, అసంతృప్తితో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. సో మీతో పాటు కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఉందా అక్కడ వాళ్ళు, జనసేన కానీ టీడీపీ నుంచి కానీ? అంటే 10 రోజుల క్రితం వరకు నాకు వెస్ట్ సీట్, 10 రోజులు కదా, వారం రోజుల క్రితం వరకు నాకు వెస్ట్ సీట్ అలాట్ చేస్తారో నాకే తెలియదు. డెఫినెట్గా పోతిన మహేష్ గారు ఆ సీటు గురించే ఊహించుకొని డెఫినెట్గా కష్టపడి ఉంటారు, చాలా కష్టపడి ఉంటారు. డెఫినెట్గా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఆయన సాటిస్ఫై చేస్తారు. నా తరపున నేనేం చేయాలి, పార్టీలో వాళ్ళతో కలిసి తీసుకెళ్ళటం, తర్వాత ఫ్యూచర్లో జరగబోయే రాజకీయాల్లో ఏ విధంగా మహేష్ గారు ఉపయోగపడతారో ఆలోచిస్తాం. సో బీజేపీలో కూడా వలస నేతలకే ప్రాధాన్యత ఇచ్చారు, టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి కమ్మవారికే సీట్లు ఎక్కువగా వెళ్ళాయి అనేటటువంటి విమర్శ కూడా ఉంది. మరి ప్రస్తుతం పరిస్థితులు చూస్తే కూడా ఇచ్చిన సీట్లలో కమ్మ సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా. అంటే వలస నేతలు అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి 5 years అయింది. అందరూ కూడా ఎక్కడో ప్రయాణం మొదలు పెడతారు. ఆ విధంగా వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో మొదలుపెట్టారు, వచ్చి జనసేన ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రయాణం కాంగ్రెస్లో మొదలైంది. ఎంతకాలం వలస అంటారు? సిద్ధాంతపరంగా ఒకసారి ఇదయ్యి పర్సనల్గా ఏముండదు, మారినాక భారతీయ జనతా పార్టీలో చేరిన నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళే. లేకపోతే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళే చేయాలి అని అంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరు ఉండొచ్చు, వాళ్ళు ఇది ఉండొచ్చు. ఈ రోజున వాళ్ళు కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా అయ్యారు వేరే పార్టీల నుంచి వచ్చి. పురంధేశ్వరి గారు 10 సంవత్సరాలు అయినట్టుంది కాంగ్రెస్ నుంచి వచ్చి. కాబట్టి అది పర్సెప్షన్ తప్పని నేను అంటాను. సో ఇంకొక పక్కన సీట్లు సర్దుబాటు విషయంలో కానీ పొత్తు విషయంలో కానీ గెలుపు చూసుకుంటే కనుక పొత్తుల వల్లే జనసేన, బీజేపీ, టీడీపీకి మైనస్ అవుతుంది అనేటటువంటి విమర్శ ఉంది. మరి గెలుస్తుందంటారా? ఖచ్చితంగా ఏపీలో గెలుపు సాధిస్తుందా కూటమి? ఇప్పుడు జ్యోతిష్కం చెప్పలేం కదమ్మా, మనం జాతకం చెప్పలేం. కానీ డెఫినెట్గా కూటమి మాత్రం గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. కెమెరా పర్సన్ సురేంద్రతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.